హాయ్ అండి. ఎప్పుడు పాలకూరని ఒకేలాగా ట్రై చేసి బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారా? అయితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. డెఫినెట్‌గా ఈ రెసిపీ మీకు ఫేవరెట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయాల్సింది. వీడియో చూసేద్దాం. ముందుగా పాలకూర తీసుకోవాలండి. నేను ఇక్కడ 3 కట్టలు అయ్యేంత పాలకూర తీసుకున్నాను. ఈ పాలకూరను 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకోండి. నీట్‌గా వాష్ చేసుకొని చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంతవరకు చిన్నగా కట్ చేసుకోవడానికే ట్రై చేయండి. అలా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు తీసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద సైజుగా ఉన్నాయి ఉల్లిపాయలు. సో 2 తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఈ ఆనియన్స్ని మరీ చిన్న కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియంగా కట్ చేసుకోండి. దీంట్లోకి ఒక 10 నుంచి 12 వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసుకోండి. వెల్లుల్లి కూడా వేసుకోండి. దాంట్లోకి 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ఉప్పు. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని కచ్చా పచ్చాగా దంచుకోండి, గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్ కాకుండా ఇలా కొద్దిగా ఆనియన్స్ అనేవి మనకి కనిపించేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. అలా ఆనియన్స్ తగులుతూ ఉంటే కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుందండి. పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. నేను మీడియంగా వేసుకున్నాను. దీంట్లోకి పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ శనగపప్పు యాడ్ చేసుకున్నానండి. దాన్ని కాసేపు ఆయిల్లో వేయించుకోండి. కొంచెం రెడ్గా రోస్ట్ అయ్యాక దాంట్లోకి ఒక 3 వరకు ఎండుమిర్చిలు యాడ్ చేసుకోండి. ఎండుమిర్చిలు కూడా కాసేపు ఆయిల్లో వేయించుకోండి. ఎండుమిర్చి కాస్త ఆయిల్లో వేగాక దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కరివేపాకు పౌడర్ యాడ్ చేసుకున్నానండి. మీరు ఫ్రెష్ది యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా ఉల్లికారం నూరి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. మన కర్రీకి ప్రాసెస్ అంతా టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి. మనం ఈ ఉల్లికారాన్ని ఆయిల్లో ఎంతసేపు వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఆయిల్లో ఉల్లికారంని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ ఉల్లికారంని ఆయిల్లో బాగా వేయించుకున్నాక దీంట్లోకి మనం పాలకూర యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకొని పాలకూరని ఉల్లికారంలో మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఈ పాలకూర ఉల్లికారంని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఎంత బాగా మగ్గించుకుంటే పాలకూరని ఉల్లికారంలో టేస్ట్ అంత బాగా వస్తుందండి. ఒక ముద్దలాగా అవ్వాలి మనకి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోయి టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక దీంట్లోకి మసాలా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పొడి వేసుకున్నానండి. ఒక్కసారి తింటే మాత్రం టేస్ట్ అసలు మర్చిపోలేమండి, అంత అదిరిపోతుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ రోటీలోకి కూడా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.